డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. వేణుస్వామి గారు, మనం చాలా జంటలు విడిపోవడానికి చూస్తున్నాం. పెళ్ళంటారు, వచ్చి పత్రిక ఇస్తారు, ఒక 6 నెలల తర్వాత విడాకులు అంటూ ఉంటారు. మీరు కూడా చాలా సెన్సేషనల్ న్యూసెస్ చెప్పారు వాటి పట్ల. ఎందుకు పెళ్ళిళ్ళు నిలబడట్లేదు? అవి పెద్దలు కుదిర్చిన వివాహమైనా, ప్రేమ వివాహమైనా, మీరు గతంలో చెప్పారు లాస్ట్ ఇంటర్వ్యూలో సమంత నాగచైతన్య యాస్టిస్ జరిగిందని. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మ్యారిటల్ లైఫ్లోకి వచ్చిన జంటలు చాలామంది కూడా విడిపోయారు. బట్ ఆఫ్ ద రికార్డ్ నాకు చాలా చెప్తూ ఉంటారు, కానీ కొన్ని సెలబ్రిటీ జాతకాలకి సంబంధించి ఏం చెప్తారు? ఉదాహరణ ఇంకొక సెన్సేషనల్ కపుల్తో తీసుకుందాం. సో కొత్తగా పెళ్ళైన లావణ్య త్రిపాఠి అండ్ వరుణ్ తేజ్. సో ఆ ఇద్దరు జాతకాల్లో గురువు శుక్రుడు నీచంగా ఉన్నాడు కాబట్టి నాకు తెలిసి వాళ్ళు కూడా రేపొద్దున ఫ్యూచర్లో కలిసి ఉండే అవకాశాలు లేవు. సో ఏమైపోయింది అంటే, నేను ఇట్లా చెప్పంగానే వీడికి ఏం పని లేదా, పాట లేదా, వీడు పెళ్ళిళ్ళు చేసుకుంటుంటే డివోర్స్ అని మొత్తుకుంటుంటే వీడికి పిచ్చిలేసిందా అన్నట్టు అయిపోయింది. నేనేం చెప్తున్నా అంటే, ఈ పెళ్లి చేసుకొని విడిపోవడం కంటే చేసుకోకుండా తగలడం రా అని నేను చెప్తున్న పాయింట్. అంటే జాతకంలో ఉండే దోషాలను బేస్ చేసుకొని మాట్లాడతాను నేను మిగతా విషయాలు మాట్లాడా. అరేంజ్డ్ మ్యారేజ్ కానీ లవ్ మ్యారేజ్ కానీ 10 పెళ్లిలలో 8 పెళ్లిళ్ళు విచ్ఛిన్నమవుతున్నటువంటి సిచ్యువేషన్లో మనం ఉన్నాం. అందుకనే శాస్త్రం చెప్పేటప్పుడు దేశ కాలమాన పరిస్థితులు అంటాం మనం. తెలంగాణలో ఇండియాలో ఉన్న కుజదోషం అమెరికాలో ఉండదు, ఆఫ్రికాలో ఉండదు. సో దేశ కాలమాన పరిస్థితులను బట్టి జాతకాలు చెప్పాలి. సో మన దేశంలో కుజదోషం ఉంటుంది, శుక్రదోషం ఉంటుంది, లావణ్య త్రిపాఠికి గురుదోషం ఉంది, వరుణ్ తేజ్కు నాగదోషం ఉంది. కాబట్టి ఈ ఇద్దరి కుటుంబాల్లో ఒక ప్రముఖమైనటువంటి లేడీ ద్వారా, ఒక స్త్రీ మూలకంగా వీళ్ళిద్దరు విడిపోయే అవకాశం ఉంది. ఇవాళ చెప్తున్నాను నీకు. సో ఈ జాతకాన్ని మేము మొదలే అంచనా వేసి చెప్తాం, మీరు పెళ్లి చేసుకోకంటారా అని. అయినా మా చావు మేము చేస్తాం, మేము ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం అని జోస్లో పెళ్లి చేసుకుంటాం. అంటే ఇప్పుడు 6 ఏళ్ల ప్రయాణం, వాళ్ళ ప్రేమ అనేది 6 ఏళ్ళు ప్రయాణించి పెళ్లిపీటలు ఎక్కిందని మాట్లాడుకునే క్రమంలో అట్లా పెళ్లి చేసుకున్నారు, విడిపోతారని మీరు చెప్తున్నారు. అంటే మొదలే చెప్తారు వాళ్ళకు, నేను చెప్పడం కాదు ఇది. ఇప్పుడు వేణుస్వామి చెప్పిన కథ కాదు ఇది. వాళ్ళకు సంబంధించిన పండితులు ఆల్రెడీ చెప్తారు వీళ్ళకు, మీరు విడిపోతారు చేసుకోకండి అని. అయితే వీళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంది అంటే, మేము కలిసి ఉంటాం, మీరెంత మా ముందరా అనుకొని చేసుకుంటారు. అది ప్రేమికులకు ఉండాల్సిన ప్రథమ లక్షణం. నేను కూడా కాదంటలేను, నాది కూడా ప్రేమ వివాహం కాబట్టి. కానీ పెళ్లి చేసుకున్నాక అస్సలు టార్చర్ స్టార్ట్ అవుతుంది. పెళ్ళి ఎప్పుడు, నేను ఇంతకుముందు కూడా చెప్పిన నీకు, ప్రేమించిన అమ్మాయిని సంపాదించడం గొప్ప కాదు, పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయిని కాపాడుకోవడం గొప్ప అనేది నా ఉద్దేశం. రెండోది ఏంటంటే, ఎప్పుడు కూడా మగవాడు అణిగిమణిగి ఉండాలి. ఈ కలియుగంలో మగవాడు రెచ్చిపోతే వర్కౌట్ కాదు. ఎట్లాగో ఆడవాళ్ళు రెచ్చిపోతారు. ఎందుకంటే ఆడవాళ్లకు వర్క్ బ్యాలెన్సింగ్, వర్క్ స్ట్రెస్, ఇంటి స్ట్రెస్ వల్ల బ్యాలెన్స్ చేయలేకపోతారు. చేయలేకపోయినప్పుడు లేదా ప్రకృతి నియమాల ప్రకారం డేట్ వచ్చినప్పుడు మెన్సెస్ టైంలోనో వాళ్ళు బరస్ట్ అవుతారు. దాన్ని అర్థం చేసుకోగలగాలి. హార్మోన్ ఇన్బ్యాలెన్స్, థైరాయిడ్ ప్రాబ్లం వల్ల, పీసీఓడి, పీసీఓఎస్ల వల్ల వాళ్ళు ఏదైనా అరిచి మాట్లాడినా 10 నిమిషాలు సైలెంట్గా ఉంటే కథమైపోతుంది కిస్సా. కానీ మనోళ్ళు అట్లా ఉండదు కదా. దాన్ని సీరియస్గా తీసుకొని మొగోళ్ళు, మేధావులు మమ్మల్ని తిడతావా నువ్వు అని పెళ్ళాం మీదకి అరవడము, అది ఎక్కడికో దారితీసి విడాకులకు దారితీస్తాయి. సో దీంట్లో అత్త ఒక క్యారెక్టర్, తల్లి ఒక క్యారెక్టర్, తోటికోడలో క్యారెక్టర్, వీళ్ళందరూ వచ్చి పెంట పెట్టడం వల్ల విడాకులు అవుతాయి. అయితే మీరు అనొచ్చు ఇవన్నీ సామాజికంగా జరిగే అంశాలు కదా, జాతకానికి ఏం సంబంధం? దాంట్లోనే డిసైడ్ చేస్తాం. గురువు నీచంలో ఉంటే ఒక ప్రాబ్లం ఉంటుంది, శుక్రుడు నీచంలో ఉంటే ఒక ప్రాబ్లం ఉంటుంది, చంద్రుడు నీచంలో ఉంటే ఒక ప్రాబ్లం ఉంటుంది. నా వరుణ్ తేజ్ జాతకంలో గురువు నీచము, శుక్రుడు నీచము, లావణ్య త్రిపాఠి జాతకంలో నాగదోషము, కుజదోషము. సో ఇన్ని దోషాల మధ్యన వాళ్ళిద్దరు కలిసి ఉండడం అనేది చాలా పెద్ద మిరాకిల్. అదొక పెద్ద మిరాకిల్, అదొక ఇక అర్థం కానటువంటి చిదంబర రహస్యం. ఓకే, అంటే ఇప్పుడు మెగా ఫ్యామిలీకి సంబంధించి ఎప్పుడు కూడా ఏదో ఒక న్యూస్ టాక్ ఆఫ్ ద టౌనే. మనం గతం మెగా ఫ్యామిలీ అని కాదమ్మా, తప్పది మాట్లాడుకోవడం. ఎందుకంటే ప్రతి కుటుంబంలో ఉంటుంది. వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి బయట తెలుస్తుంది. మన పక్కింట్లో ఏం జరుగుతుందో మనం, అది సెలబ్రిటీ కాదు కాబట్టి చెప్పం అంతే. సో అలానే అంటే ఇది సెలబ్రిటీ ఫ్యామిలీకి కాబట్టి ఇంత చర్చ కూడా జరుగుతుంది. నేను కూడా అందుకనే చెప్తా కదా, మీరు నాగ చైతన్యకి డివోర్స్ అవుతాయని చెప్పారు, అఖిల్ కి పెళ్లి కాదు డివోర్స్ అవుతాయని చెప్పారు. ఇప్పటి వరకు ఆయన కూడా కెరియర్ కూడా ఎఫెక్ట్ ఉంటుంది, ఆయన సెట్ కాడని చెప్పిన. ఎందుకంటే ఆయన జాతకంలో ఉన్న దోషము. మా చుట్టమేమో నాకీలు, నాకు శత్రువా ఎందుకు చెప్తా? సో ఇవన్నీ ఉన్నాయి, నేను చెప్పినవి చాలా ఉన్నాయి. నేను చెప్పినవి అన్నీ తవ్వుకుంటూ కూర్చుంటే నేను చెప్పిన 100లో 98 సక్సెస్. నా సక్సెస్ రేట్ 98. నేను చెప్పినవి ఆల్మోస్ట్ ఆల్ జరిగినాయి. నేను చెప్పినవి జరగలేదు అనేది వెతికితే కష్టం, అసలు జరగకుండా ఉండవు. కాకపోతే ఆ టైం వరకు వెయిట్ చేయాలి అంతే. రెండోది ఏంటంటే, ఎందుకు చెప్తున్నావు అంటే పబ్లిసిటీ కోసం చెప్తున్నావు. బరాబర్ చెప్తా. నా లైఫ్కు నేనే CEO.
నా లైఫ్కి నేనే సీఈఓ. మరి నన్ను నేను ప్రమోట్ చేసుకోవాలి, ఎవడు చెప్తాడు నన్ను? బట్ అలా ఒకరి లైఫ్ని పబ్లిక్ ఫిగర్స్ సెలబ్రిటీ స్టేటస్ వాళ్ళని మాత్రమే చెప్తా. వాళ్ళ లైఫ్ని ఇలా మీడియాలో ప్రస్తావించడం వాళ్ళ దృష్టిలో చెడవుతుంది కదా. వాళ్ళ దృష్టిలో చెడు అయినా వాళ్ళ వల్ల కొంతమంది బాగుపడతారనే ఉద్దేశం. సమంత నాగచైతన్య ఎగ్జాంపుల్ వల్ల చాలామంది పెళ్లి చేసుకోకుండా ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. అంటే వేణుస్వామి నిజాలు చెప్తాడు, సమంత నాగచైతన్యది ఇట్లా అయ్యింది కాబట్టి మేమిద్దరం వస్తాం అని నా దగ్గరకు వచ్చి కూర్చొని, స్వామి గారు మేమిద్దరం పెళ్లి చేసుకుంటాం, మా ఇద్దరికి షష్టాష్టకాలు అయినాయా, మేము చేసుకోవాలా వద్దా అని అడిగితే అమ్మాయి ఏమంటుంది? తల్లిదండ్రులకు చెప్తుంది అమ్మాయి, వేణుస్వామి చెప్పితే నిజంగా నమ్ముతా, లేకుంటే నా పిల్లగానే చేసుకుంటా. కొన్ని అంచనాలు తప్పొచ్చు కదా మీరు చెప్పిన ప్రెడిక్షన్స్. అంచనాలు తప్పవు, టైం తప్పుతుంది. నేను డిసెంబర్ అంటే అది జూన్కి వెళ్ళొచ్చు, నేను జనవరి అంటే జూన్కి వెళ్ళొచ్చు, కానీ అంచనాలు తప్పవు, జరిగి తీరాల్సిందే. పాలలో ఉప్పు వేస్తే 100% పాలు విరిగిపోవలసిందే. కానీ అది పాలు పొంగినప్పుడు ఇరిగిపోయినాయా, పొయ్యి మీద వెట్టంగా ఇరిగిపోయినాయా, దించేటప్పుడు ఇరిగిపోయినాయా అనేది తేడా. సో జరిగి తీరాల్సిందే. సో చాలామంది మారుతున్నారు. నేను చెప్పడం వల్ల షష్టాష్టకాల గురించి, సమంత నాగచైతన్య గురించి మాట్లాడినప్పుడు చాలామంది రియలైజ్ అవుతున్నారు. చాలామంది వేణుస్వామి దగ్గరికి వచ్చి మీరు చెప్పింది ఇంకా రబ్బర్ స్టాంప్ అని ఫిక్స్ అవ్వాలి. కాకపోతే నేనేం చేయలేను, నన్ను తిట్టుకున్నా నేనేం చేయలేను. ఇప్పుడు నేను నమ్మే వాళ్ళతో నాకు నా లింక్ అమ్మ, నమ్మనంతో నాకేం పని? ఈ ప్రపంచంలో ఇట్లా 2 చేతులు ఎత్తి నన్ను నమ్మితే నమ్మండి, నమ్మకపోతే నమ్మకండి అని చెప్పింది నేను ఒక్కడే. ఇప్పటికి కూడా చెప్తున్నా, నేను ఇప్పుడు కూడా చెప్తా, చిన్న చిన్న సమస్యలకు నా దగ్గరికి రాకండి. ఆ సమస్యలు మీ దగ్గర ఉన్న పంతులకో, పురోహితులకో, జ్యోతిష్కులకో చూయించుకోండి. పెద్ద సమస్యలు అయితేనే నా దగ్గరికి రండి, చిన్న సమస్యలకు నా దగ్గరికి రాకండి. పెద్ద సమస్య ఉంటే నా దగ్గరికి రండి. అంటే మీ లెవెల్ పెద్దది, నా లెవెల్ పెద్దది అంటలేను అమ్మా. పెద్ద సమస్య ఉంటే రమ్మన్నప్పుడు చిన్న సమస్యలకు మీరు పరిష్కారం, క్యాన్సర్ లాంటి రోగాలకు నా దగ్గరికి రండి. మీకున్న రోగాలకు లోకల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఓకే, అప్పుడు అది పెద్దదెట్టవుతుంది. నేను తోపునని చెప్తలేను కదా. నేను అనేది ఏంటంటే ఆ టైం వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశం నాకు వస్తుంది. నాకున్న టైమే తక్కువ, ఎవరికైనా 24 అవర్సే. దాంట్లో నా సోమర్థానానికి 9 గంటల వరకు లేవా. సో నేను వచ్చేది 12 గంటలకు నేను వచ్చి జాతకం చెప్పుకోవాలి అంటే ఆ 12 నుండి 4 మధ్యలో మహా అంటే 15 మందికి జాతకాలు చెప్తా. సో ఈ 15 మందికి చెప్పుకుంటూ పోతే ఎంతమందికి 8,000 మంది వెయిటింగ్ ఉన్నారు ఇప్పుడు ఈ రోజు కండిషన్. నేను ఎంతమందికి చెప్పుకోగలుగుతా? అందుకని దయచేసి మ్యాక్సిమం నా దగ్గరికి. ఇంకొంతమంది ఏం చేస్తారు, ఇప్పుడు ఒక క్లయింట్ నా దగ్గరికి వస్తాడు, ఒక రెమెడీ రాస్తా, తిరునల్లారు పోయి పూజ చేయించుకొని రండి. పూజ చేయించుకొని వచ్చినాక మళ్ళీ నా దగ్గరికి వస్తా అంటాడు. అయ్యా నువ్వు పూజ చేయించుకున్నావు కదా నాయన, మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వస్తావు? రెమెడీ అయిపోయింది, వెళ్ళిపో. మళ్ళీ కలిసి నాతో మాట్లాడు, స్వామి నేను పూజ చేయించుకున్నా అని చెప్తా అంటాడు. సో అందుకని నీ ద్వారా చెప్తున్నా, నా దగ్గరకు వచ్చి రెమెడీ చేసుకున్నాక అవసరం లేదు నన్ను కలవడం. వెయిట్ ఫర్ టైం. ఆటోమేటిక్గా గ్రహాలు మారినప్పుడు మీ టైం పనిచేస్తుంది, ముందుకు వెళ్ళిపోతారు. బట్ అనేక సందర్భాల్లో మీరు చెప్పింది జరుగుతుంది అంటున్నారు, జరగాలని ఆశిస్తున్నాను, కానీ తప్పినప్పుడు వాళ్ళ నుంచి కొంత వ్యతిరేకత కూడా ఉంటుంది కదా, దాన్ని ఎలా ట్యాకిల్ చేస్తారు? అంటే జాతకంలో జరగకపోవడం అయితే లేదమ్మా, భగవంతుడి దయ వల్ల. నా ఫెయిల్యూర్ ఒక 2% పూజల విషయంలో ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు నాకు సరిగా కమ్యూనికేట్ చేయలేకపోవడం, లేకపోతే నాకు ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇవ్వకపోవడం, అక్కడ ఏమన్నా మిస్టేక్ జరిగి ఉంటుంది. కానీ నేను చెప్పిన ఇన్సిడెంట్ జరగకపోవడం అనేది అయితే లేదు, ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే. ఎక్కడ ఫెయిల్యూర్ ఉంటుంది అంటే, ఇప్పుడు నేను ఎక్కడన్నా పూజ చేసిన దగ్గర, వాళ్ళకి రెమెడీలు చేసిన దగ్గర నేను ఇచ్చే రిజల్ట్ వాళ్ళకు వర్కౌట్ కాకపోవచ్చు. అది వాళ్ళ కమ్యూనికేషన్ ప్రాబ్లం వల్ల. అంటే ఇప్పుడు లేటెస్ట్గా మన యూఎస్ నుండి ఒకతను నాకు ఫోన్ చేసి, నాకు మానసికమైన ఇబ్బందులు ఉన్నాయి, మా ఆవిడకు రెమెడీ చేయండి అన్నాడు. అంటే నేను రెమెడీ చేసిన తర్వాత వాళ్ళ ఆవిడ మానసికంగా బయటపడ్డది. అతను ఫోన్ చేసి సడన్గా అంటాడు, మా ఆవిడకు ఉద్యోగం లేదు అంటాడు. ఉద్యోగాలకు నేను పూజలు చేయగదా నాయన? నేను అన్నా, ఉద్యోగాలకు నేను పూజలు చేయ కదా. నీ ఆవిడకు మానసికమైన సమస్య లేదు అంటే నేను చేసినా బాగుంది, బట్ మా ఆవిడకి ఇంతవరకు ఉద్యోగం రాదు, అది నా ప్రాబ్లం కాదు. సో అక్కడ కమ్యూనికేషన్ ప్రాబ్లం, అతను చెప్పుకోవడంలో కమ్యూనికేషన్ ప్రాబ్లం. నేను చెప్పేది, నేను చేసేది పర్ఫెక్ట్గా చేస్తా, లేకపోతే నేను కాంప్రమైజ్ కాను, అసలు పూజలే చేయ 99%. రెండోది, నేను పూజలు చేసేది నీకు రాత్రి మూటల కట్టలు వచ్చి డబ్బుల కట్టలు వచ్చి పడతాయని చెయ్య. నీకు రాబోయే నివారణ, నీ తలలో పడాల్సిన రాయి నీ కాలు మీద పడడం వల్ల కాలుకు దెబ్బ తగులుతుంది, తలకు దెబ్బ తగలకుండా ఉంటుంది. నీకు జరగబోయే నష్టాన్ని నివారించడానికి మాత్రమే నా పూజలు పనికొస్తాయి. రెండోది, నా పూజలన్నీ కూడా వామాచారంలో చేసే పూజలు. నీకు కసి ఉండాలి, అదృష్టం కూడా ఉండాలి. అంటే నువ్వు వ్యాపారం చేస్తే పక్కోడు 10 రూపాయలు సంపాదిస్తే నువ్వు 100 రూపాయలు సంపాదించాలంటే నా దగ్గరికి రావాలి. అది వ్యాపారంలోనే సాధ్యం, ఉద్యోగంలో సాధ్యం కాదు. ఉదాహరణ, టీచర్ ఉద్యోగం చేసే అతను నా దగ్గరకు వచ్చి, గురువుగారు నేను 1 కోటి రూపాయలు సంపాదించాలంటే మార్గం చెప్తారా అంటే, నీకు దండంరా బాబు పోయంట. టీచర్ ఉద్యోగం చేసేవాడు 1 కోటి రూపాయలు ఎట్లా సంపాదిస్తాడు? ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారికి అయితే నువ్వు 1 కోటి రూపాయలు సంపాదిస్తావురా ఒక సంవత్సరంలో అని చెప్పొచ్చు. టీచర్కి ఏం చెప్తా నేను? సో నేను చేసే పూజలు టీచర్కు పనిచేయవు, నేను చేసే పూజలు వ్యాపారస్తులకే పనిచేస్తాయి.
అంటే డబ్బు సంపాదించే వాళ్లకు ఉద్యోగంలో మాత్రం కాకుండా వ్యాపారంలో చేసే వాళ్లకు, ఒక ఎమ్మెల్యేలకు, ఒక సినిమా వాళ్లకు, అట్లాంటి వాళ్ళకు పనిచేస్తాయి తప్ప రాజయోగాలకు, రాజభోగాలకు పనిచేస్తాయి తప్ప నీకు తగ్గబోయే నష్టాన్ని ఆపుకోవడానికి పనిచేస్తాయి తప్ప. మొన్న ఒక ఎమ్మెల్యేకి సంబంధించి ఒక పూజ చేసినావు. ఏం చేసినావు అంటే అతని మీద దాడి జరిగే అవకాశం ఉంది, దాడిని తప్పించుకోవడానికి పూజ చేసినావు. అయినా సరే అతని మీద ఒక చిన్న చిత్క 2 దాడులు జరిగినాయి మన ఎలక్షన్లలో. ఒక లీడరు స్వామి తప్పించుకున్నా నేను సంతోషం అన్నాడు, అంతే. ఇట్లాంటివి మనం చేసే పూజలు. జైలుకు పోయిండు, బెయిల్ కావాలి, బెయిల్కు కూడా పూజలు ఉంటాయి ఆ గురువు గారు అంటే ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి పూలు. బెయిల్ కారాగార దోష నివారణ అంటారు దాన్ని. అట్లనే ప్రతిదానికి ఒక బయటపడి శత్రువుల మీద జయం కోసం ఒక పూజ ఉంటుంది. సో మనం చేసే పూజల ఫలితాలు అనేటివి డిఫరెంట్ స్టైల్స్లో ఉంటాయి. నేను చేసిన పూజల ఫలితం తగ్గొచ్చేమో కానీ నేను చెప్పిన ప్రిడిక్షన్ మాత్రం ఎప్పుడు ఫెయిల్ అవ్వాలి. 99% ప్రిడిక్షన్ అచీవ్మెంట్ ఉంది, 98% పూజల అచీవ్మెంట్. ఒక 2% మాత్రం ఖచ్చితంగా మైనస్ అనేది ఉంటుంది. మాకు సరస్వతీదేవి ఇచ్చిన శాపం అనుకోండి. రైట్.